మీరు వాడే టూత్‌పేస్ట్ అసలు వెజ్జా? నాన్ వెజ్జా? ఇన్ని రోజులు టూత్‌పేస్ట్‌లో సాల్ట్ ఉందా లేదా అని ఆలోచించారు కానీ, ఎప్పుడైనా ఆలోచించారా మీరు వాడే టూత్‌పేస్ట్‌లో యానిమల్ బేస్డ్ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయని? మీరు విన్నది నిజమే. మోస్ట్‌లీ ఇంటర్నేషనల్ టూత్‌పేస్ట్ బ్రాండ్స్‌లో నాన్ వెజ్ ఇంగ్రీడియెంట్స్‌ని యూజ్ చేస్తారు. లైక్ గ్లిజరిన్, కాల్షియం పాస్పేట్, గెలాటిన్, స్టీరియాక్ యాసిడ్. మీ టూత్‌పేస్ట్ వెజ్జా? నాన్ వెజ్జా? అని తెలుసుకోవడం కోసం ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మీ టూత్‌పేస్ట్‌లో ఉన్నాయా లేవా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా వీగన్ బ్రాండ్స్‌కి అయితే ఇక్కడ గ్రీన్ కలర్ డాట్ ఉంటది. అదే యానిమల్ బేస్డ్ ఇంగ్రీడియెంట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటే ఇక్కడ రెడ్ కలర్ డాట్ ఉంటుంది. అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే బ్రాండ్స్ కోల్గేట్ కానీ, సెన్సోడైన్, ఓరల్ బి ఇలాంటివి ఇండియాలో వీగన్ లాగానే ఉంటాయి. కానీ ఎప్పుడైనా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని చూసినట్టయితే అవి మాత్రం యానిమల్ బేస్డ్ ఇంగ్రీడియెంట్స్ని వాళ్ళ టూత్‌పేస్ట్‌లో యూజ్ చేస్తూ ఉంటాయి. కావాలంటే ఒకసారి ఈ ఫోటో చూడండి. దీనిపైన మాత్రం ఎలాంటి గ్రీన్ డాట్ కానీ ఏమీ లేదు. ఇంకో దారుణమైన విషయం ఏంటి అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే పతంజలి దంతకాంతి ఉంది కదా, దాంట్లో కూడా ఈ యానిమల్ బేస్డ్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయనేసి ఢిల్లీ హైకోర్టులో కేసు ఫైల్ అయింది. ఎందుకంటే ఈ టూత్‌పేస్ట్‌లో గ్లిజరిన్ని యూజ్ చేస్తారు. అది ప్లాంట్ బేస్డ్ గ్లిజరినా లేకపోతే యానిమల్ బేస్డ్ గ్లిజరినా అనేది ఎలాంటి క్లారిటీ లేదు. ప్లస్ దీంట్లో సముద్ర ఫెన్ అంటే క్యాటిల్ ఫిష్ బోన్ని కూడా యూజ్ చేస్తారనేసి ఈ కేసు ఫైల్ అయింది. చూడ్డానికేమో పైన బ్రాండింగ్కి మాత్రం గ్రీన్ డాట్ ఉంటుంది. కానీ కేసు ఎందుకు ఫైల్ అయింది? ఒక్కసారి మీ టూత్‌పేస్ట్‌ని మళ్ళీ రీచెక్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.